సూపర్ స్టార్ కృష్ణ, అతిలోక సుందరి శ్రీదేవి, పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ హీరోయిన్ కవిత నటించినటువంటి చిత్రం చుట్టాలున్నారు జాగ్రత్త. ఈ సినిమా మనం కృష్ణ కెరీర్లో కనుక చూసుకుంటే ఒక మలుపు, ఒక విజయ సంకేతం అని చెప్పుకోవచ్చు. 1980 సంవత్సరం కృష్ణకి బాగా కలిసి వచ్చినటువంటి సంవత్సరం. కృష్ణ తన సినిమాలు చాలా చిత్రాలు కూడా దిగ్విజయంగా ఆడినటువంటి 1980 సంవత్సరాన్ని అభిమానులు ఎప్పటికీ కూడా మర్చిపోరు. ఆగస్టు 8వ తేదీన ఈ సినిమా రిలీజ్ అయింది. 1980 సంవత్సరంలో ఆగస్టు 8న రిలీజ్ అయినటువంటి ఈ సినిమా 35 సెంటర్లో ఆ రోజు దిగ్విజయంగా విజయకేతనం ఎగరేసింది. ఒంగోలులో దీని శబ్దోత్సవ వేడుకలు కూడా జరపడం జరిగింది. ఈ సినిమా ఎంత ప్రభావం చూపించిందంటే కృష్ణని కొత్త కోణంలో ఆవిష్కరింపజేసింది. ఒక విధంగా చెప్పాలంటే రాముడు భీముడు ఈ సినిమా మీ అందరూ చూసే ఉంటారు. దీనికి కథ రాసింది కూడా డివి నరసరాజు, దీనికి మాటలు రాసింది కూడా డివి నరసరాజే. అయితే రాముడు భీముడి ఇన్స్పిరేషన్ ఈ సినిమాలో కనపడుతుంది. ఇందులో 2 పాత్రలు ఉంటాయి. వాటి రమేష్ అని చెప్పేసి ఇంజనీర్ క్యారెక్టరు, అలాగే గంగులు అని చెప్పేసి ఒక మాస్ ఓరియంటెడ్ క్యారెక్టర్ వేసినటువంటి క్యారెక్టర్ కూడా. ఇది కృష్ణ డబుల్ యాక్షన్ చేశారు. ఈ డబుల్ యాక్షన్లో రాముడు భీముడిలో ఒక అతను కొంచెం అమాయకంగా ఉంటాడు, ఒక అతను గడసరిగా ఉంటాడు. కానీ ఇక్కడ ఇద్దరు కూడా గడసరే. కొంత ఆ సినిమా ప్రభావం దీని మీద కనపడుతుంది. కానీ సినిమా మాత్రం చాలా అద్భుతంగా రన్ అయింది. దీన్ని తమిళ్లో కూడా తీశారండి. తమిళ్లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత తమిళ నిర్మాతలు చాలా మంది పోటీ పెట్టారు. ఎం బాలయ్య, మన్నవ బాలయ్య అని చెప్పి అంటారు, ఆయన దీనికి ప్రొడ్యూసరు. ఈ సినిమాలో ఒక అడ్వకేట్ పాత్ర కూడా ఆయన వహించారు. ఈ మన్నవ బాలయ్య ఈ సినిమాని ఏబిఎం వాళ్ళకి అమ్మటం జరిగింది. ఏబిఎం వాళ్ళు ఎస్పి ముత్తురామన్ డైరెక్షన్లో ఈ సినిమాని 1982వ సంవత్సరంలో పోకిరి రాజా అని చెప్పేసి తమిళంలో రీమేక్ చేయడం జరిగింది. తమిళంలో మళ్ళీ శ్రీదేవి అలాగే రాధిక ఇద్దరు కలిసి నటించారు. ఇందులో కవిత క్యారెక్టర్ ఏమో తమిళంలో రాధిక చేశారు. రాధిక చేసినటువంటి ఈ క్యారెక్టర్ రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్, కవిత కూడా తెలుగులో అలాగే చేశారు. అలాగే శ్రీదేవి తను ఏదైతే ఒక క్లాస్గా నటించినటువంటి క్యారెక్టర్ ఉందో వనజని, ఆ వనజ క్యారెక్టర్ని తమిళంలో కూడా ఆవిడే చేశారు. ఇది తమిళంలో కూడా అద్భుతమైన సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాత హిందీలో దీన్ని మవాలి అని చెప్పేసి సూపర్ స్టార్ కృష్ణ పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ మీద నిర్మించడం జరిగింది. ఇది 1983వ సంవత్సరంలో రిలీజ్ అయింది. మవాలి నార్త్ ఇండియాలో ఒక సంచలనం, అద్భుతమైన విజయం సాధించింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే శ్రీదేవి వనజ క్యారెక్టర్ ఏదైతే ఉందో అంటే క్లాస్ క్యారెక్టర్ జయప్రద పోషించారు. అలాగే అంతకుముందు కవిత తెలుగులో నటించినటువంటి క్యారెక్టర్ని శ్రీదేవి మాస్గా శ్రీదేవి హిందీలో నటించడం జరిగింది. మార్పు జరిగింది. ఈ సినిమా కూడా హిందీలో బ్రహ్మాండమైన విజయం సాధించడం జరిగింది. అయితే ఈ సినిమా ఇంత విజయం సాధించింది కదా, అసలు దీని ఆది ఎలాగ పడింది, మూలం ఎలా పడింది అంటే ఎం బాలయ్య మంచి కథకుడు ఆయన. అంటే ఈ సినిమా ప్రొడ్యూసరు, ఆయన ఇంజనీరింగ్ చేశారు. అలాగే చాలా సినిమాల్లో ఆయన నటించారు. ఆయన చెల్లెలి దిద్దిన కాపురం అని చెప్పి కె విశ్వనాథ్ డైరెక్షన్లో నిర్మాతగా సోన్ బాబు వాణిశ్రీని పెట్టి తీశారు. ఆ సినిమా ఆ రోజుల్లో విజయదుందును మోగించింది. ఆ తర్వాత మళ్ళీ నేరమో శిక్ష అనేటువంటి సినిమా కూడా తీశారు. యాక్చువల్గా ఆ సినిమాలో కూడా సోన్ బాబు హీరో, కాకపోతే నేరమో శిక్ష బ్లాక్ అండ్ వైట్లో తీస్తుండేటప్పటికి సోన్ బాబు ఒక కండిషన్ పెట్టారు, నేను కలర్ సినిమా అయితే నేను చేస్తాను, బ్లాక్ అండ్ వైట్ అయితే చేయను అనేటప్పటికీ కృష్ణ ఆ నేరమో శిక్షలోకి వచ్చారు. ఆ సినిమా కూడా చాలా బ్రహ్మాండమైన విజయం సాధించింది. దానికి కూడా డైరెక్షన్ చేసింది కె విశ్వనాథే. అందులో ఒక కథని అందించింది కూడా ఈయనే బాలయ్య. అందులో ఒక మంచి క్యారెక్టర్ కూడా ఆయన చేశారు. ఆయనకి ఎప్పుడూ కూడా ఒక సరదా ఏంటంటే తను తీసే సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తారు. అలాగే చెల్లిదిద్దని కాపురంలో కూడా ఆయన చేయవలసింది నాగభూషణ్ క్యారెక్టర్ని, కానీ కె విశ్వనాథ్ వద్దన్నారు. ఎందుకంటే అది విలనిజం. ఆ విలనిజం అనేది అప్పట్లో నాగభూషణమే బాగా పండించేవాళ్ళు కాబట్టి ఆ సినిమాలో ఆయన చేయలేదు. ఈ సినిమాలో కూడా ఆయన ఈ కథనంతా కూడా సమకూర్చి అందులో అడ్వకేట్ రోల్ని వేసి ఆ సినిమా కథని చాలా సరికొత్త పంతాల్లో ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి ఈ కథ ఆ తర్వాత కాలంలో నేను చెప్పినట్టు రీమేక్ చేసినప్పుడు మిగతా ప్రేక్షకులు కూడా ఆకట్టుకుంది. అంటే ఇండియా మొత్తం కూడా ఈ కథని యాక్సెప్ట్ చేసిందని మనం చెప్పుకోవాలి. మనం తెలుగు కథ మిగతా వాళ్ళకి ఆదర్శప్రాయంగా అవటంటే చుట్టాలున్న జాగ్రత్త, ఇందులో కృష్ణ గురించి చెప్పుకోవాలి. కృష్ణ నటించినటువంటి రమేష్ క్యారెక్టరు ఒక ఇంజనీర్ క్యారెక్టరు.
ఉద్యోగం గురించి వెతుక్కునేటువంటి క్రమంలో శ్రీదేవితో ప్రేమలో పడతాడు. అలాగే గంగులు క్యారెక్టర్ వచ్చేప్పటికి మాస్, ఈ మాస్ని ఆయన బ్రహ్మాండంగా పోషించాడన. ఇందులో అపన తనమన అందరికీ దండాలన్న ఒక పాట ఉంది. ఈ పాట ఆ రోజుల్లో ప్రతి చోట కూడా, ప్రతి ఫంక్షన్లో కూడా ఈ పాట వేసేవాళ్ళు. ఇది ఏలూరులో చిత్రీకరణ జరుగుతున్నప్పుడు నేను ఆ సినిమా షూటింగ్ చూడటానికి ఏలూరులోనే ఉన్నాను. అప్పుడు ఆయన చాలా గోల్డ్ కలర్, కృష్ణారెడ్డి ఎప్పటికీ గోల్డ్ మ్యాన్, ఆ గోల్డ్ కలరు నల్ల బనీను వేసుకొని ఆయన ఆ స్పాట్లో ఉన్నప్పుడు చాలామంది అభిమానులు పులకరించిపోయారు. ఏంటి మా హీరో ఇంత అందంగా ఉన్నాడు ఏంటి అని చెప్పేసి. ఆ పాటలో కూడా చాలా అందంగా కనిపిస్తాడు ఆయన. ఆ పాట చాలా కాలం పాటు చాలామంది పాడుకున్నారు. ఈ సినిమాకి సంగీతం సమకూర్చింది ఎంఎస్ విశ్వనాథన్. ఇందులో కనుక ఒక పాట కనుక చూసుకుంటే, రెక్కలు తొడిగే రెపరెపలాడి రివ్వంటుంది కోరిక అనే ఒక పాట ఉంది. ఆ పాట అసలు రేడియోలో వింటుంటే లేదా టేప్ రికార్డుల్లో ఉంటుంటే ప్రజలంతా పులకరించిపోయేవాళ్ళు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే 1980 సంవత్సరంలో మీకు రెండు ఉన్నాయండి సాధనాలు. ఒకటి ఆల్ ఇండియా రేడియో, ఒకటి తర్వాత 2-in-1 టేప్ రికార్డర్స్ అప్పటికి మార్కెట్లోకి బాగా విరివిగా వచ్చేసాయి. అప్పటికి దూరదర్శన్ ఇంకా మనకి అవైలబిలిటీ లేదు మిగతా ప్రాంతాల్లో, ఒక హైదరాబాద్లో ఉన్నట్టుంది అంతే. కాబట్టి అందుకే నేను ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏమయ్యా రాంబేశం అని చెప్పేసి ఆ పాట కూడా ఆ రోజు ఆకర్షణీయంగా అందరినీ కూడా అంటే సంగీత పరంగా మ్యూజికల్గా ఈ సినిమా హిట్. ఇందులో నూతన్ ప్రసాద్ చేసే కామెడీ ప్రజల్ని చాలా ఆకట్టుకుంటుంది. నూటొక్క జిల్లాల అందగాడిగా ప్రసిద్ధి పొందినటువంటి నూతన్ ప్రసాద్ తన ఆవభావాలతో, తర్వాత తనకున్నటువంటి కామెడీ పంచులతో సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు ఆయన. తను కొకరుకో అని చెప్పేసి ఒక సాంగ్ నూతన్ ప్రసాద్ శ్రీదేవి మీద చిత్రీకరించారు. ఆ సినిమాలో ఆ పాట ఒక ప్రత్యేక ఆకర్షణగా మనం చెప్పుకోవచ్చు. సో అన్ని పాటలు కూడా మంచి సూపర్ డూపర్ హిట్. రేడియోలో కానీ టేప్ రికార్డుల్లో కానీ ఆ రోజు ఆ పాటల్ని పదే పదే వినిపించేవారు. అయితే ఇక్కడికి వచ్చేప్పటికి అసలు ఫస్ట్ ఈ సినిమాకి హీరోయిన్ల కింద ఎవరు అనుకున్నారంటే శ్రీదేవి, జయప్రద. శ్రీదేవి, జయప్రద ఈ కాంబినేషన్లో బడ్జెట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే జయప్రదకు వచ్చేటప్పటికి ఆ టైంలో ఆవిడ చాలా బిజీగా ఉన్నారు. కాల్ షీట్లు అడ్జస్ట్ చేయడం కూడా చాలా కష్టం. అందుకని చెప్పేసి జయప్రద బదులు ఎవరిని తీసుకుందాం అని చెప్పి ఆలోచించినప్పుడు అప్పుడు కవిత పేరు ముందుకు వచ్చింది. కవిత అంతకు ముందు ఆవిడ తనంటే తన ఏంటో ప్రూవ్ చేసుకుంది. ప్రెసిడెంట్ పేరమ్మ ఆ టైంలో బ్రహ్మాండమైన హిట్. కదిలి వచ్చిన కనకదుర్గ, అంతకుముందు అడవిరాముడి సినిమాలో కూడా ఆవిడ నటించారు. కాబట్టి మన్నవ బాలయ్య ప్రొడ్యూసరు కవిత వైపే మొగ్గు చూపించారు. కవితకి ఈ సినిమాలో ఒక మాస్ ఓరియంటెడ్ క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. ఇది ఎంత మాస్ అంటే సూపర్ స్టార్ కృష్ణ క్యారెక్టర్, గంగుల క్యారెక్టర్ని ఏరా, ఒరే, వెధవా అని చెప్పేసి ఇలాంటి డైలాగ్స్ ఉంటాయి. ఈ డైలాగ్స్ చెప్పాలి అనేటప్పటికీ కవిత కొంత మొట్టమొదటి సంకోచించారు. కారణం ఏంటంటే కవిత బేసికల్గా సూపర్ స్టార్ కృష్ణ అభిమాని. చిన్నప్పటి నుంచి ఆవిడ తాడేపల్లిగూడెం దగ్గర వాళ్ళ చిన్న పల్లెటూరు, అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు బిజినెస్ నిమిత్తం. ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు చూస్తూ పెరిగారు. అలాంటి కృష్ణ పక్కన నటిస్తూ, పైగా నువ్వు అంటంత వరకు పర్వాలేదు కానీ ఏరా బరి అనేటువంటి డైలాగులు ఆవిడ చెప్పడానికి మొట్టమొదట ఇబ్బంది పడ్డారు. కానీ డైరెక్టర్ దీనికి బివి ప్రసాద్ ధైర్యం చెప్పారు. ఏంటంటే క్యారెక్టర్ని మనం గౌరవించాలి. అక్కడ మాస్ క్యారెక్టర్ ఏంటంటే ఆ రకమైన పదాలే పల్లెటూరులో వాడతారు జనరల్గా, కాబట్టి అది వాడాలి అని చెప్పిన తర్వాత ఆవిడ డైలాగ్ మాడ్యులేషన్ మార్చుకున్నారు. ఆవిడ డైలాగ్ మాడ్యులేషన్ మీరు కనుక సినిమాలో చూస్తే ఇంత గొప్పగా కవిత నటించాలని చెప్పి మనకి అనుకుంటుంది. ఒక బెంచ్ మార్క్ని ఈ సినిమాలో కవిత క్రియేట్ చేశారు. ఈ బెంచ్ మార్క్ని తమిళంలో రాధిక ఫాలో అయ్యారు. ఎందుకంటే ఒక బెంచ్ మార్క్ ఫస్ట్ ఎవరైతే ఆ నటన చేస్తారో దాన్ని ఫాలో అవటం ఈజీ. కాబట్టి మొట్టమొదటి ఆ పాత్రని క్రియేట్ చేసిన ఘనత కూడా మరి కవితకే దక్కుతుంది. ఇది ఎంతవరకు అంటే హిందీలో శ్రీదేవి ఈ క్యారెక్టర్నే మళ్ళీ చేశారు మవాలి సినిమాలో. మవాలి సినిమాలో ఆ క్యారెక్టర్ని ఫాలో అయ్యేటప్పుడు కవిత ఏ యాక్షన్ చేశారో శ్రీదేవి అదే క్యారెక్టర్ని ఫాలో అయ్యారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కవిత ఎంత గొప్పగా ఈ సినిమాలో నటించారు. ఇందులో ఈ విజయంలో ఈ సినిమా సక్సెస్లో కవిత పాత్ర ఎంతైనా ఉంది. అయితే కవిత బేసికల్గా వాడు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ తీసుకోరు ఆవిడ. అయితే ఈ సినిమాలో చేపల పులుసు వండేటువంటి ఒక సీన్ ఉంటుంది. దీంతో చేపని బండకేసి రుద్ది ఆ చేసే ప్రాసెస్ కూడా చూపించడం జరుగుతుంది. ఈ క్రమంలో డైరెక్టర్ బివి ప్రసాద్ చెప్పేటప్పటికీ
ఒకంత సంకోచంలో పడ్డారు కవిత. ఎందుకంటే ఆవిడ బేసికల్గా నాన్ వెజిటేరియన్ తినరు, చేపలను ముట్టుకోరు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాకపోతే ఆ షార్ట్ ప్రకారం అది కంపల్సరీగా చేయాలి. అక్కడ చేయని అనేటప్పటికీ మొత్తం కథే మారిపోతుంది, సీన్ మారిపోతుంది. ఆ బడ్జెట్ పక్కన పెట్టినా కూడా ఆ కథ సన్నివేశాలు మారిపోవడంతో సినిమా దెబ్బతింటుంది. దాంతో ఆవిడ సినిమా నిర్మాత ఇబ్బంది పడకూడదు, డైరెక్టర్ ఇబ్బంది పడకూడదని అది ఎలాగా అసలు చేయాలి అని అన్నీ నేర్చుకొని ఈ సినిమాలో చేస్తే రషెస్ చూసిన తర్వాత చాలామంది అప్రిషియేట్ చేశారు కవితని. మీరు ఇంత బాగా చేశారు, నిజంగా చాలా అద్భుతం అని చెప్పేసి. ఆ విధంగా ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ని ఒక గొప్పతనాన్ని మనం చెప్పుకోవచ్చు. మరోపక్క శ్రీదేవి కనుక చూసుకుంటే, శ్రీదేవి ఈ సినిమాలో చాలా గ్లామరస్గా కనిపిస్తారు. ఆవిడ అతిలోక సుందరి, అందరికీ తెలిసిన విషయమే. పాటల పరంగా ఆ ఏజ్ కనిపిస్తుంది. పైగా కృష్ణకి ఆవిడ పక్కన నటించేటప్పుడు మొట్టమొదట 78, 79లో కొంత ఆవిడ బిడిపడేవారు. 80s వచ్చేప్పటికి ఆ సంకోచం అనేది చాలా వరకు ఆవిడకి లేకుండా పోయింది. అంటే ఇంకా తను కూడా ఆ నటనలో అంకితం అవటం, ఆ తర్వాత కృష్ణ పక్కన ఏజ్గా నటించడం అన్నీ కూడా అలవాటు పడ్డాయి. ఈ సినిమాలో మీకు బాగా అది కనపడుతుంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో కనుక చూసుకుంటే శ్రీదేవి నటనలో మెచ్యూరిటీ అనేది బాగా కనపడుతుంది. శ్రీదేవిలో కామెడీ కూడా ఉంటుంది. ఇందులో ఒక సన్నివేశంలో జైలు నుంచి వచ్చినటువంటి రమేష్ క్యారెక్టర్, ఇంజనీర్ క్యారెక్టర్ చంపేటువంటి సన్నివేశాల్లో వాళ్ళిద్దరి మధ్య డైలాగ్స్ ఉంటాయి. ఆ డైలాగ్స్ శ్రీదేవి కామెడీ చాలా బాగా పండిస్తారు. ముఖ్యంగా కృష్ణకు వచ్చేటప్పటికి కృష్ణ తన నటనలో వైవిధ్యం చూపించినటువంటి చిత్రం చుట్టాలున్నారు జాగ్రత్త. ఓ పక్కన చూసుకుంటే క్లాస్గా రమేష్ అనేటువంటి ఇంజనీరింగ్ క్యాండిడేట్, అతను చూపించేటువంటి ఆ పాత్ర, ఆ డైలాగులు చాలా బాగుంటాయి. ముఖ్యంగా ఈ గంగులు క్యారెక్టర్కి వచ్చేటప్పటికి మాస్ ఓరియంటెడ్గా ఉండేటప్పుడు మాస్ ఎలాగ ప్రవర్తిస్తారు అని చెప్పేసి సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి గంగులు క్యారెక్టరు అతను కన్న ప్రభాకర్తో ఫైట్ చేసేటువంటి సన్నివేశాలు ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కన్న ప్రభాకర్ అప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి విలన్గా ప్రవేశించాడు. మనిషి చూస్తే చాలా ఆకారం కూడా చాలా విలన్కి కరెక్ట్గా సూట్ అయ్యేటువంటి వ్యక్తి ఈ కన్న ప్రభాకర్. కన్న ప్రభాకర్ కృష్ణ మధ్యటువంటి ఫైట్ సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్గా చెప్పుకోవచ్చు. సో కథాగమనంలో కనుక చూసుకుంటే కృష్ణ చాలా సినిమాలు అంతకుముందు చేశారు. కుటుంబ కథా చిత్రాలు తీశారు, తర్వాత పల్లెటూరుకి సంబంధించిన చిత్రాలు చేశారు, కౌబాయ్ సినిమాలు తీశారు, క్రైమ్ సన్నివేశాలు కూడా ఆయన చేశారు. ఇందులో ఏంటంటే కామెడీ టచ్ ఉంటుంది, అలాగే వచ్చేప్పటికి సస్పెన్స్ ఉంటుంది, మర్డర్ ఉంటుంది. ఆ మర్డర్ ఎవరు చేశారు అంటే ఒక ధోరణి కూడా ఇందులో మనకి ఇన్వెస్టిగేషన్ రూపంలో చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా కోర్టు సన్నివేశాలు వచ్చేప్పటికి బాలయ్య తాను అసలు ఈ మర్డర్ అనేది ఈ రమేష్ అతను చేయలేదని బాధించేటువంటి సన్నివేశాల్లో ఒక్కొక్క విట్నెస్ని అతను ఎగ్జామిన్ చేసేటువంటి సన్నివేశాలు కూడా ఈ సినిమాకి హైలైట్గా చెప్పుకోవచ్చు. అసలు ఈ బివి ప్రసాద్ ఈ సినిమాని తన డైరెక్షన్లోనే కొత్త మొదలు తొక్కించాలని కూడా చెప్పుకోవాలి. మరి ఎవరు ఈ బివి ప్రసాద్ అంటే, బివి ప్రసాద్ అంతకుముందు చలంతో మట్టిలో మాణిక్యం, తర్వాత తోటరాముడు ఇలాంటి అద్భుతమైనటువంటి సినిమాలు చేశారు. అలాంటి వ్యక్తికి ఈ ప్రాజెక్టుని అప్పచెప్పి మన్నవ బాలయ్య చాలా అద్భుతమైన విజయానికి సంకేతంగా ఈ సినిమాని రూపొందించడం జరిగింది. మన్నవ బాలయ్య అసలు ఆయన సినిమా ప్రొడక్షన్లో కనుక చూసుకుంటే ప్రతిదీ కూడా చాలా క్వాలిటీ మెయింటైన్ చేసేవాళ్ళు. ఖర్చుని మినిమైజ్ చేసి క్వాలిటీని ఎంతవరకు రాబట్టుకున్నాలో నిర్మాత కనుక బాగా తెలుసు. అలాగే ఆయన నిర్మాతగా ఒక నటుడిగా కూడా ఆయనకి అనుభవం ఉండటంతో ప్రతి సన్నివేశంలో కూడా చిత్రీకరణ జరిగేటప్పుడు ఆర్టిస్టులకి ఎటువంటి సదుపాయాలు కావాలో అడిగి తెలుసుకునేవాళ్ళు. ఇలాంటి నిర్మాతలు యాక్చువల్గా చాలా తక్కువ. అలాంటి గొప్ప వ్యక్తిత్వం మన్నవ బాలయ్య ఈయనకి దక్కుతుంది. అమితా ఫిల్మ్స్ బ్యానర్ మీద తీసినటువంటి చుట్టాలున్న జాగ్రత్త 1980 సంవత్సరంలో ఒక విజయదుందుబి భోగించింది. సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లో అభిమానులు ఎప్పుడూ చెప్పుకునేటువంటి గుర్తుంచుకోదగినటువంటి చుట్టాలున్న జాగ్రత్త ఇప్పుడు యూట్యూబ్లో కూడా అవైలబిలిటీ అవుతుంది. ఇప్పుడు 3 భాషల్లో ఇది అద్భుత విజయం సాధించింది. కాబట్టి ఇది మళ్ళీ రీమేక్ చేసినా కూడా కొంత మార్చి కథనే మార్చి కనుక తీసినట్లయితే అది ప్రేక్షకుల్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. సూపర్ స్టార్ కృష్ణ ఆయన నటన ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఒక వేరియేషన్ అనేది ప్రతి దాంట్లో చూపిస్తారు. ఇందులో ఆయన ఒక సన్నివేశం ఉంది. టికెట్
కొనేటువంటి సన్నివేశాలు అప్పుడు 85 సంవత్సరంలో ₹5 టికెట్ ₹20 బ్లాక్‌లో అమ్ముతున్నటువంటి సీన్ కూడా మనకు చూపిస్తారు. అంటే అప్పుడు టికెట్ మాక్సిమం రేట్ ₹5 అనమాట. ₹20 బ్లాక్‌లో అమ్మేటువంటి సన్నివేశం కూడా ఇందులో కనపడుతుంది. సూపర్ స్టార్ కృష్ణలో ఒక ప్రత్యేక గుణం ఏంటంటే తన డైనమిజం, సాహసోపేతమైనటువంటి క్యారెక్టర్స్ వేయడంతో పాటు డైలాగ్ డెలివరీ, పంచ్ డైలాగులు వేయడంతో పాటు ముఖ్యంగా నూతన్ ప్రసాద్‌ని ఫేస్ చేస్తూ నటించడం మిగతా ఆర్టిస్ట్‌కి చాలా కష్టం. ఎందుకంటే నూతన్ ప్రసాద్ ఒకళ్ళు, రాజేంద్ర ప్రసాద్ ఒకళ్ళు, వాళ్ళ ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ ఎప్పటికప్పుడు మార్చేస్తూ ఉంటారు. మీకు గనక సూపర్ స్టార్ కృష్ణ, నూతన్ ప్రసాద్ మధ్య సన్నివేశాలు కనుక చూస్తే నూతన్ ప్రసాద్ ఫేషియల్‌గా ఇచ్చేటువంటి రియాక్షన్‌కి మళ్ళీ రియాక్షన్ సూపర్ స్టార్ కృష్ణ ఇస్తూ ఉంటారు. కామెడీ సన్నివేశాలు మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సూపర్ స్టార్ కృష్ణలో నటన అంటే ఫేస్‌లో తన ఎక్స్‌ప్రెషన్స్ ద్వారా ఎలా చూపిస్తారో చుట్టాలున్న జాగ్రత్త ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ఈ సినిమాకి అసలు యాక్చువల్‌గా మొట్టమొదటి డైరెక్టర్‌గా నియమిద్దాం అనుకున్నది కె. విశ్వనాథ్. ఎందుకంటే అంతకుముందు మన్నవ బాలయ్య తీసినటువంటి చెల్లి కాపురం కానీ, నేరమ శిక్ష కానీ కె. విశ్వనాథే డైరెక్షన్. ఈ 1980 సంవత్సరం వచ్చేటప్పటికి మీకు శంకరాభరణం సూపర్ డూపర్ హిట్ అయ్యి మొత్తం ప్రపంచం అంతా కూడా నీరాజనాలు పడుతుంది. కాకపోతే శంకరాభరణం సినిమాకి డైరెక్టర్ అంటే కె. విశ్వనాథ్ తన ట్రెండ్ని మార్చుకున్నారు. ఎక్కువగా సంగీత పరంగా ఉండేటువంటి ఒక స్టోరీస్ని మాత్రమే ఆయన ఎంపిక చేసుకొని ముందుకు వెళ్ళటం జరుగుతుంది. మరో పక్కన వచ్చేప్పటికి సూపర్ స్టార్ కృష్ణ సిరిమల్లె నవ్విందని చెప్పి 1979లో ఒక సినిమా తీయటానికి ఉపక్రమించారు. ఎందుకంటే ఆదిత్య సుబ్బారావు వాళ్ళ ఫ్యామిలీ చాలా ఇబ్బందుల్లో ఉంది. వాళ్ళని నిలబెట్టడానికి ఖచ్చితంగా ఏదో ఒక సినిమా తీద్దామని చెప్పి ఒక మంచి హృదయంతో ఆయన సిరిమల్లె నవ్వింది సబ్జెక్ట్కి వెళ్ళారు. వెళ్ళి కె. విశ్వనాథ్ని డైరెక్షన్ చేయమని అడిగారు. కానీ కె. విశ్వనాథ్ ఏ కారణాల చేతనో ఈ సిరిమల్లె నవ్విందికి డైరెక్షన్ చేయడానికి ముందుకు రాల. దాంతో సూపర్ స్టార్ కృష్ణ మనసు కొంచెం గాయపడినటువంటి వాట కూడా వాస్తవం. దాంతో సిరిమల్లె నవ్వింది ఆదిత్య సుబ్బారావు వాళ్ళ అబ్బాయిల్ని అందరూ నిర్మాతలుగా పెట్టి విజయమల్ల డైరెక్షన్ చేసి సిరిమల్లె నవ్వింది రిలీజ్ చేసి ఆ వచ్చేటువంటి ప్రాఫిట్స్ అంతా కూడా కుటుంబానికి ఇచ్చారు. ఎక్కడా కూడా వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వదిలి వెళ్ళకూడదు అనేటువంటి ఒకే ఒక్క కోరిక వల్ల. అయితే ఎప్పుడైతే ఈ సిరిమల్లె నవ్వింది కె. విశ్వనాథ్ ప్రాజెక్ట్ చేయకపోవడంతో సూపర్ స్టార్ కృష్ణ కూడా తర్వాత కాలంలో కె. విశ్వనాథ్తో ఏ సినిమాతో కూడా కలిసి నటించలేదు. బాలయ్య కూడా అంతవరకు కె. విశ్వనాథ్తో నటించిన సినిమాలు తీసినట్టు ఆయన కూడా తర్వాత ఈ అద్భుతమైన డైరెక్టర్ అయినటువంటి బివి ప్రసాద్ని ఈ సినిమాకి తీసుకున్నారు. ఆయనపై ఉంచినటువంటి నమ్మకాన్ని బివి ప్రసాద్ బొమ్మ చేయలే. ఈయన సినిమాలు చాలా తక్కువగా తీసినా ఈయన తీసినటువంటి సినిమాల్లో మాత్రం చుట్టాలున్న జాగ్రత్త ఒక కెరీర్లోనే తలమానికంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఎప్పుడైనా సరే ఒకసారి విధి ఏం చేస్తుందంటే కొన్ని వ్యక్తుల్ని కలుపుతుంది. ఆ వ్యక్తుల్ని కలిపినప్పుడు అది అద్భుతమైనటువంటి ఒక మంచి వంటకంగా తయారవుతుంది. అలాంటి అద్భుతమైన వంటకమే వీళ్ళందరి మధ్య వచ్చినటువంటి చుట్టాలున్న జాగ్రత్త. ఇప్పటికీ కూడా ఆ సినిమా చూస్తుంటే ఫ్రెష్నెస్ కనపడుతుంది. దీనికి నేటివిటీకి కొద్దిగా మార్పులు చేసుకొని ఎవరైనా ఈ సినిమా ఎప్పటికీ తీగిలినా కూడా సూపర్ డూపర్ హిట్ సత్తా ఉన్నటువంటి సబ్జెక్టు. మరి ఇప్పుడు నిర్మాతలు ఎవరైనా ముందుకు వస్తారా లేదా వేచి చూడాలి. సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు కూడా ఈ సినిమా పేరు చెప్పగానే పులకించిపోతారు. ఆ పులకింతలు గుర్తుగా నేను వాళ్ళ అంటే కృష్ణ ఆయన నీరాజనం పడుతూ ఆయన నటనకి ఈ ఎపిసోడ్ మీకు అందివ్వడం జరుగుతుంది. మీకు కనుక కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు అందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.